అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు ఒక శుభవార్త కూడా అందుతుంది. అయితే ఈ రోజు మీకు ఖచ్చితంగా శుభవార్తలు అందుకోవడం జరుగుతుంది. ఆ శుభవార్త వినగానే మీరు ఎగిరి గంతులు వేయడం ఖాయము. ఇక ఈరోజు మీకు దైవానుగ్రహం కూడా కలగబోతుంది. ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి. చిన్నపిల్లలకు మరియు మిఠాయిలను పంచిపెట్టండి. దీని కారణంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగించబడతాయి. మీకు ఎటువంటి అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. దోష నివారణ కూడా జరుగుతుంది. మంచి ప్రవర్తనతో ఇతరులను మీరు ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక సోదర సోదరీమణుల మధ్య ఉన్న విభేదాలు కూడా మరి పరిష్కార దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు నూతన నవవివాహితులు ఎవరైతే నవవివాహితులు ఉన్నారో మరియు వారికి కూడా ఈరోజు మంచి రోజుగా ఉంది. అయితే నవవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు మరి చూసినట్లయితే గనక మరి నిర్దిష్ట తగలకుండా ఉండాలంటే మాత్రము వివాహితులు ఈరోజు ఒక గరుడముకు కాయలను అయితే తీసుకోవాలి. ఆ గరుడముకు కాయలను తీసుకొని మరి పసుపు రంగు దారము లేదా నలుపు రంగు దారంలో గుచ్చి ఆ యొక్క గరుడముకు కాయను ఆ మెడలో గాని కుడి చేతి కంకణానికి కానీ ధరించాలి. ఇలా చేసినట్లయితే ధరించిన తర్వాత నిద్రించిన తర్వాత ఉదయం పూట లేచి ఆ యొక్క గరుడముకు కాయలను నీటిలో ప్రవహింపచేయాలి. ఇలా చేసినట్లయితే నరదిష్టి అనేది తొలగించబడుతుంది. దాని కారణంగా మీకు ఎటువంటి గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి. సమస్యల నుండి మీకు ఈరోజు విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యల నుండి చక్కని విముక్తి అనేది ఈ రోజు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీ వృత్తి వ్యాపారాలలో మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం చాలా అవసరం. ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవడం కూడా మీకు చాలా అవసరం. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు చాలా బాగా కలిసి వస్తాయి. అయితే విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత పెట్టాలి. అప్పుడు మాత్రమే విజయాన్ని అందుకుంటారు. విదేశాలలో వెళ్లి చదువుకోవాలి అనే ఆలోచనలో ఉన్నవారు కొత్త స్కిల్స్ లో చేరాలి, నేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి శుభప్రదమైన రోజుగా ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. దైవ చింతన కూడా పెరుగుతుంది. మీ ఆకర్షణ పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజుగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారు. వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి విశేషమైన రోజుగా ఉంది. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీరు మాత్రము జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రము మీకు మరి ఆర్థికపరమైన సమస్యలు ఎదురు కావు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే విదేశీ వ్యవహారాలు, దూర ప్రయాణాలకు సంబంధించిన పనులలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. రోజు చివరిలో కొంత ఉపశమనం లభిస్తుంది. మిత్రులు పెద్దల సహకారం లభిస్తుంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా అనుకూలమైన మార్పులు ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు మంచి రోజు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పనికి మంచి గుర్తింపు అనేది లభించబోతుంది. మీ పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో అభివృద్ధికి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పనులలో విజయం సాధిస్తారు. సామాజిక పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తల్లి తండ్రి వైపు బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విదేశీ వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తూ ఉన్నది. దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నూతన విషయాలు నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతూ ఉంటారు. మరియు ఈరోజు మరి ఎవరైతే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి రోజుగా ఉంది. మరియు ఎవరైతే కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి సాధారణమైన పరిస్థితి అనేది కనిపిస్తున్నది. ఎక్కువగా శ్రమించటం వల్ల మాత్రమే వారికి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం జరుగుతుంది. మంచి మంచి ఉద్యోగాల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే 55 మరియు లక్కీ కలర్ అయితే నలుపు. మరియు పరిహారం చూసినట్లయితే గనక ఈ రోజు రాశి వారి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.